ఇప్పుడు మనం హోమ్ ఆటోమేషన్లో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ట్రాక్ అండి. సో యూజువల్గా మనకు మ్యాగ్నెటిక్ ట్రాక్లో ఏంటంటే డిమ్మింగ్, ట్యూనింగ్ ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే మనకి అది కంప్లీట్గా వైర్లెస్ ఉంటుందన్నమాట. మ్యాగ్నెటిక్ ట్రాక్లో ఏంటంటే మనము ఒక ట్రాక్ అనేది క్రియేట్ చేసి అక్కడ నెంబర్ ఆఫ్ లైట్స్ అనేవి ప్లేస్మెంట్ చేస్తాం అనమాట. సో మీరు ఇది కంప్లీట్గా రిమూవ్ చేసి డిఫరెంట్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా అలా స్లైడ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇందుకోసం ఏంటంటే దీంట్లో మనకి డిమ్మింగ్, ట్యూనింగ్ అనేది ఎవరు చేయరు. బట్ మన దాంట్లో ఏంటంటే దీంట్లో కంప్లీట్గా డిమ్మింగ్, ట్యూనింగ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూల్ లైట్ ఉంది. కూల్ లైట్ నుంచి మనం న్యాచురల్ లైట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఇదే మనం న్యాచురల్ లైట్ నుంచి వామ్ లైట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది కూడా మనము ఆల్మోస్ట్ 1% బ్రైట్నెస్ నుంచి 50, 20, 100% వరకు చేయొచ్చు అనమాట. సో సేమ్ అదే విధంగా మనకు కూల్ లైట్లో కూడా చేయొచ్చు. సో ఇది మన మ్యాగ్నెటిక్ ట్రాక్ అనేది ఏదైనా ఒక పర్టికులర్ వాల్ని హైలైట్ చేయాలన్నప్పుడు ఇలాంటి ఒక ట్రాక్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో దీని గురించి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.